ఈజిప్ట్కి సంబంధించినటువంటి యాక్టివిస్ట్ వ్యవహారంలో బీబీసీ చెప్పిన అబద్ధాలు ఇప్పుడు ఎక్స్పోజ్ అవుతున్నాయి. ఎవరైతే సెల్ఫ్ డిక్లేర్ రేపిస్ట్, నేను రేపులు చేస్తాను, అలాగే జిహాద్ పవిత్ర యుద్ధం చేస్తాను, అలాగే తెల్ల జాతీయులను చంపేస్తాను అన్నటువంటి వ్యక్తినే, ఈజిప్షియన్ యాక్టివిస్ట్ని ఇప్పుడు కీర్ స్టార్మర్ ప్రభుత్వం ఆహ్వానిస్తుంటే అదేమీ లేదని చెప్పుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసింది బీబీసీ. స్టార్మర్ క్రిటిసైజ్డ్ ఫర్ వెల్కమింగ్ ఈజిప్షియన్ యాక్టివిస్ట్ అన్నటువంటి దాన్ని తోసిపుచ్చింది. ఎవరైతే అలా అబ్దుల్ ఫతా, ఇతను ఈజిప్షియన్ యాక్టివిస్టు, కాకపోతే బ్రిటన్లో పుట్టి ఈజిప్ట్కి వెళ్ళి స్థిరపడిపోయినటువంటి వ్యక్తి, ఓపెన్గా తనకి తాను చెప్తాడు తను వైట్ పీపుల్ని, తెల్ల జాతీయుల్ని ద్వేషిస్తానని, అందుకనినే బ్రిటన్ నుంచి అక్కడికి వచ్చానని, అలాగే జియోనిస్టులు కాలనిస్టుల్ని చంపేయాలన్నటువంటి కాన్సెప్టు, సూసైడ్ బాంబింగ్స్ పెద్ద ఎత్తున అంటే ఆత్మహత్యాదులు పెరగాలని, అలాగే పోలీసుల మీద దాడులు జరగాలని పిలుపునిచ్చేటటువంటి వ్యక్తి, ఇంటర్నేషనల్ పిహెచ్డి స్టూడెంట్స్ దానికి ప్రిపేర్ అవ్వాలన్నటువంటిది, బ్రిటన్లో ఉన్నటువంటి మహిళల్ని రేపులు చేయమని పిలుపునిచ్చినటువంటి వాడు. ఇట్లాంటి వ్యక్తిని ఇప్పుడు కీర్ స్టార్మర్ ప్రభుత్వం నిశ్శబ్దంగా ఎలవ్ చేస్తూ ఉంటే అదేమీ లేదన్నటువంటి కోణంలో డోంట్ వర్రీ అంటూ రాసుకొచ్చినటువంటిది ఇది. అదే అలా అబ్దుల్ తనకి తాను చెప్తున్నా సరే ఏమీ లేదన్నటువంటి కీర్ స్టార్మర్ స్టేట్మెంట్స్. అంటే ఇంతకాలం ప్రజల్ని వీళ్ళందరూ కలిసి తప్పుదోవ పట్టించారు, చివరికి అతన్ని బ్రిటన్లోకి ఎలవ్ చేస్తున్నారు అన్నటువంటిదే ఇప్పుడు చర్చనీయాంశమైంది.